హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో అయితే నేను మధ్యాహ్నం సమయంలో పడుకోకుండా చేసుకునే కొన్ని పనులను అయితే చూపించాను. ఈ విధంగా కానీ పనులు చేసి పెట్టుకుంటే పని ఈజీగా ఉంటుంది, ఇల్లు నీట్గా ఉంటుంది, అలానే ఎప్పటి పని అప్పుడు అయిపోద్ది అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఈ విధంగా పూజ గదితో అయితే మొదలుపెట్టాను. నేనైతే 15 రోజులకు ఒకసారి ఈ విధంగా ఫొటోస్ అన్నీ తీసేసి ఫొటోస్ని కూడా నీట్గా క్లీన్ చేసి బొట్లు అవి పెడతానమాట. మధ్యలో ఎప్పుడైనా నాకు ధూళిలాగా బాగా అనిపిస్తే మధ్యలో కూడా తీసి క్లీన్ చేస్తాను. ఇంకా మాదైతే పూజ గది ఈ విధంగా చిన్నగా గోడకైతే ఎల్బెన్స్ పెట్టేసి ఒక స్లేడ్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఫొటోస్ అన్నీ తీసేసి ఆ స్లేడ్ అంతా నీట్గా క్లీన్ చేసి ఫొటోస్ని కూడా నీట్గా క్లీన్ చేసి బొట్లు అవి పెట్టుకుంటాను అనమాట. ఒక మధ్యాహ్నం ఈ విధంగా పూజ గదితో అయితే పెట్టుకున్నాను పని. ఇంకా ఈ విధంగా అయితే ఫొటోస్ అన్నిటికి బొట్లు పెట్టేసి ఇంకా దేని ప్లేస్లో వాటిని అయితే పెట్టేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అయితే నేను మధ్యాహ్నం సమయంలోనే మాపింగ్ కూడా పెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ అది అవ్వదు, అందుకని చెప్పి ఇంకా మధ్యాహ్నం భోజనాలు అవి అయిపోయిన తర్వాత కొద్దిగా ఖాళీ ఉంటుంది కనుక నేను మధ్యాహ్నం సమయంలోనే ఎక్కువ మాపింగ్ అది చేసుకుంటాను. రోజు తప్పించి రోజైతే నేను మాపింగ్ పెడతాను అనమాట ఇంట్లో. ఇంకా నాకు మధ్యాహ్నమే టైం ఉంటుంది కనుక నేను మధ్యాహ్నం సమయంలోనే మాపింగ్ కూడా చేసుకుంటాను. అలానే నేను ఏవైనా
ధనియా పౌడర్, గరం మసాలా ఇలాంటివన్నీ మధ్యాహ్నం టైంలోనే ప్రిపేర్ చేసుకుంటాను. అప్పుడే టైం ఉంటుంది కనుక. ఇంకా అయితే ఈరోజు ఇంట్లో ధనియా పౌడర్ అయితే అయిపోయింది. అందుకని చెప్పి ఇంకా ధనియా పౌడర్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మేము యాక్చువల్గా ధనియా పౌడర్ బయట ప్యాకెట్ కొనేస్తామన్నమాట. కాకపోతే లాస్ట్ టైం స్టోర్కి వెళ్ళేటప్పుడు చిన్న ధనియా ప్యాకెట్ ఏం దొరకలేదు ధనియాలు. అందుకని చెప్పి పెద్ద ఈ ధనియాల ప్యాకెట్ అయితే తెచ్చేసానమాట. అందుకని చెప్పి వీటిని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసానమాట. బయట ఉంటే పురుగు అది తొందరగా పట్టేస్తుందని. ఇంకా ఈ విధంగా ఒక డబ్బా తీసి కొద్దిగా లైట్గా ఫ్రై చేశాను. ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పౌడర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అయితే పౌడర్ చేసుకున్నాను. ఈ ధనియా పౌడర్ ఏంటంటే మనం ఒక కప్పు ధనియాలు తీసుకున్నామంటే మనకి అరకప్పు వరకు ధనియా పౌడర్ అవుతుందనమాట. అంటే సగం అవుతుంది పౌడర్ చేసేటప్పుడు. నేను చూశారు కదా ఈ డబ్బా నిండా ధనియాలు అయితే తీసుకున్నాను. దానికి అర డబ్బా అయితే అయ్యిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఈ మధ్యాహ్నం సమయంలోనే బట్టలు అవి మార్నింగ్ తడిపినవన్నీ మడత పెట్టుకోవడం, అలానే ఐరన్కి ఏమైనా ఉంటే ఐరన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ సరే మధ్యాహ్నమే చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే బట్టలు కొన్ని షర్ట్స్ అయితే ఉన్నాయి. వాటిని అయితే ఐరన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఒక మధ్యాహ్నం అయితే ఈ విధంగా బట్టలు ఐరనింగ్ అవన్నీ అయితే పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక డే అయితే మధ్యాహ్నం ఈ విధంగా మనం ఉదయం ఈ గాబర్లో బట్టలన్నీ తీసేటప్పుడు ఈ విధంగా చెదరు అయితే చేసేస్తాం కదా. ఇంకా వాటన్నిటిని సర్ది పెట్టుకుంటానమాట నేను. ఇది వారానికి ఒకసారి కానీ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు చూసినా కబోర్డ్ నీట్గా ఉంటుంది. మరీ ఎక్కువ పని ఉండదన్నమాట. జస్ట్ ఈ విధంగా మడతలు ఊడిపోయినవన్నీ చిన్న పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే మా బాబుదిని అలానే మా హస్బెండ్ అయితే బాగా ఇదైపోయింది అనమాట. ఇంకా అన్ని కబోర్డ్స్ని నీట్గా కొద్దిగా బట్టలు ఇదైపోయేవి. ఇంకా అవన్నీ సర్ది పెడుతున్నాను అనమాట. అంటే డీప్ క్లీనింగ్ ఏం కాదు, నార్మల్గా మీదే అంత లైన్గా ఉండేటట్టు కొద్దిగా ఆర్గనైజ్డ్గా నీట్గా కనిపించేటట్టు అయితే బట్టలన్నీ సర్ది పెట్టుకుంటున్నాను.
చూస్తున్నారు కదా, ఫస్ట్లో ఎలా ఉండేదో ఇప్పుడు నీట్గా అయితే పెట్టేశాను. ఇది నాకు పెట్టడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టలేదు, ఒక అరగంట సేపు కూడా అవ్వలేదు అనమాట. పని తొందరగానే అయిపోయింది. మనం నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో కానీ పెట్టామంటే డీప్ క్లీనింగ్ ఎక్కువ అయిపోద్ది అనమాట పని. ఇంక ఈ విధంగా వారానికి ఒకసారి చేసుకుంటే కొద్దిగా తక్కువతో పని అయిపోద్ది అనమాట. ఈ విధంగా అయితే నీట్గా సర్ది పెట్టేశాను ఎక్కడవక్కడ. అలానే ఒక మధ్యాహ్నం అయితే ఈ విధంగా ఫ్రిడ్జ్ పైన అయితే మా ఇంట్లో బాగా పెట్టేయడం అలవాటు అనమాట. ఫ్రిడ్జ్ పైన ఏ వస్తువు తెచ్చినా వెంటనే పెట్టేయడం. ఇంక ఇది కూడా ఎప్పుడు నిండిపోతూ ఉంటుంది. ఇంకా అది ఎందుకని చెప్పి ఇది కూడా వారానికి ఒకసారి క్లీనింగ్ పెట్టుకొని ఇంకా దీన్ని కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట నీట్గాని. ముందు వీడియో కూడా తీసాను ఎలా ఉండేది ఏంటి అనేది కూడా, కాకపోతే ఆ క్లిప్ మిస్ అయిపోయిందనమాట. ఇంకా తర్వాత క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇంకా చేంజ్ అంతా కలిపి ఈ విధంగా ఒక చిన్న ట్రేలా పెట్టుకొని దాంట్లో అయితే ఈ విధంగా చేంజ్ అయితే వేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే ఒక మధ్యాహ్నం ఫ్రిడ్జ్ పై ఉండే క్లీనింగ్ అంతా చేసుకున్నాను. అలానే టీవీ టేబుల్స్ అవి ఉంటాయి కదా, వాటిని కూడా బుక్స్ అవి పెట్టేసి చెత్తగా చేసేస్తారనమాట. ఇంకా దీన్ని కూడా ఒకరోజు క్లీనింగ్ పెట్టుకొని దీన్ని కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఈ విధంగా మధ్యాహ్నం సమయంలో పడుకోకుండా నేను చేసుకునే కొన్ని పనులను అయితే మీకు చూపించాను. రోజు ఒకే పని ఉండదనమాట. రోజుకొక పనిలా పెట్టుకొని అయితే క్లీన్ చేసుకొని మసాలా పౌడర్స్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అలానే స్నాక్స్ కానీ తిండికి ఏమైనా చేయాలనుకున్నా మధ్యాహ్నం సమయంలోనే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇంక ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇంకెలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.